ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వర్డ్ ఆఫ్ లైఫ్ తెలుగు క్రిస్టియన్ పాడ్కాస్ట్ ఛానల్లోని శిలువ ధ్యానములకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన సత్యాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు, మన రక్షణ వెనుక ఉన్న దేవుని ఖచ్చితమైన ప్రణాళిక. మనం ఈ వాక్యంలోకి వెళ్లే ముందు మనల్ని మనం కొన్ని ప్రశ్నలు ప్రశ్నించుకుందాం. శిలువ మీద ఉన్న దొంగల కాళ్లు విరగ్గొట్టిన సైనికులు యేసు ప్రభువు కాళ్లు ఎందుకు విరగ్గొట్టలేదు? ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందా? మనం ఎప్పుడైనా ఆలోచించామా? కొన్ని వేల సంవత్సరాల క్రితం మోషే కాలంలో జరిగిన పస్కా పండుగకు యేసు ప్రభువు శిలువ మరణానికి ఉన్న సంబంధమేమిటి? దేవుడు తన వాక్యంలో చెప్పిన అతి చిన్న మాట కూడా ఎంత శక్తివంతమైనదో మనం గ్రహిస్తున్నామా? మనం నిర్గమకాండము 12వ అధ్యాయం 46వ వచనం చూస్తే అక్కడ దేవుడు ఇశ్రాయేలీలకు పస్కా గొర్రెపిల్లను గూర్చి ఒక విచిత్రమైన ఆజ్ఞ ఇస్తారు. ఆ గొర్రెపిల్లను తినేటప్పుడు దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు అని చెప్పారు. ఇదే మాటను సంఖ్యాకాండము 9వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూడవచ్చు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకు ఇది కేవలం ఒక పద్ధతిలా అనిపించి ఉండవచ్చు, కాని దేవుడు ప్రతి చిన్న విషయంలోనూ ఒక గొప్ప అర్థాన్ని దాచి ఉంచారు. ఆ పస్కా గొర్రెపిల్ల మరెవరో కాదు, లోక పాపములను మోసుకెళ్లే దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తుకు అదొక ఛాయ. ఇప్పుడు మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం నుండి 37వ వచనం వరకు చదివితే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. యేసు ప్రభువు శిలువపై ప్రాణం విడిచిన తరువాత ఆ రోజు విశ్రాంతి దినం కావడం వల్ల శరీరాలు శిలువపై ఉండకూడదని యూదులు పిలాతును అడుగుతారు. సైనికులు వచ్చి మొదటి దొంగకాళ్లు, రెండో దొంగకాళ్లు విరగ్గొడతారు, ఎందుకంటే వారు త్వరగా చనిపోవాలని. కాని వారు యేసు ప్రభువు దగ్గరకు వచ్చేసరికి ఆయన అప్పటికే ప్రాణం విడిచినట్టం చూస్తారు. అందుకే వారు ఆయన కాళ్లను విరగ్గొట్టరు. యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: ఆయన ఎముకలలో ఒక్కటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు జరిగెను. ప్రియమైన స్నేహితులారా, గమనించండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 20వ వచనంలో దావీదు భక్తుడు ప్రవచించినట్లుగా ఆయన ఎముకలన్నిటినీ ఆయన కాపాడును, వాటిలో ఒక్కటియూ విరువబడదు అనే మాట అక్షరాలా నెరవేరింది. మనం ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మన జీవితాల్లో ఒక విషయాన్ని బలంగా నమ్మాలి. దేవుని మాట నమ్మదగినది. మనుషులు మాట తప్పవచ్చు, కాని దేవుడు తన వాక్యంలో చెప్పిన ప్రతి అక్షరాన్ని నెరవేరుస్తారు. మీ జీవితం గురించి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆలస్యమవ్వచ్చు, కాని అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆయన బలియాగం సంపూర్ణమైనది. విరగని ఎముక దేనిని సూచిస్తుంది అంటే యేసు ప్రభువు సంపూర్ణమైన లోపములేని బలిగా అర్పించబడ్డారు. మన పాపాల కోసం ఆయన తనను తాను పూర్తిగా అర్పించుకున్నారు. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు శత్రువు మనల్ని విరిచేయాలని, నాశనం చేయాలని చూస్తాడు. కాని దేవుని హస్తం మనమీద ఉన్నప్పుడు ఆయన అనుమతి లేకుండా మనలో ఒక్క ఎముక కూడా విరగదు, మన ఆత్మకు ఏ హాని కలగదు. ఈ సందేశంలో మనం పస్కా గొర్రెపిల్ల యొక్క ఎముక విరగకూడదనే పాత నిబంధన ఆజ్ఞ కల్వరి శిలువపై యేసుక్రీస్తు విషయంలో ఎలా ఖచ్చితంగా నెరవేరిందో చూశాం. దేవుని వాక్యము సత్యమని, ఆయన తన బిడ్డల పట్ల ఉంచిన ప్రణాళికను ఏ శక్తి ఆపలేదని మనం గ్రహించాం కదా. ఈ సందేశం మీ హృదయానికి హత్తుకుంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే పోడ్కాస్ట్లో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు దేవుని కృప మనతో ఉండుగాక. ఆమేన్.